అదేవిధంగా మరి గత 25 సంవత్సరాలుగా మరి తెలంగాణ కోసం పోరాటం మొదలుపెట్టి 2001 నుండి మలిదశ ఉద్యమంలో మరి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి దాని తర్వాత వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణలో మార్చడం, మరి ఆ కేసీఆర్ గారు పరిపాలనలో అన్ని మతాలను కూడా వారు సమానంగా చూశారు. రాజ్యాంగంలో పీఠికలో ఉన్న లౌకికత్వం అంటే సెక్యులరిజం ఏదైతే ఉన్నదో ఆ సెక్యులరిజం అనేది 4 పాదాల పాటు నడిచే విధంగా కేసీఆర్ గారు పాలన చేశారు. వారు హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, మరి మిగతా ఇతరైన మైనారిటీ మతాలు ఉంటే వాళ్ళందరినీ కూడా సమానంగా చూశారు. ఉదాహరణకు మరి మైనారిటీ కార్పొరేషన్తో పాటు క్రిస్టియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారు కూడా కేసీఆర్ గారు పెట్టారు. అదేవిధంగా మరి క్రిస్మస్ పండుగకు గతంలో క్రిస్మస్ పండుగకు ఒకటే రోజు సెలవు ఉండేది, కానీ వీళ్ళ పరిస్థితి ఎంతోమంది బంధువులు రకరకాల ప్రాంతాల నుంచి వస్తారని చెప్పేసి వారికి ఇంకొక ఎక్స్ట్రా సెలవు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అణిచివేయబడ్డ వర్గాలు, వెనుకకు నెట్టివేయబడ్డ వర్గాలు, భయంగా బతుకుతున్న వర్గాల పిల్లల కోసం దాదాపుగా 1300 గురుకుల పాఠశాలలు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు కట్టుకోవడం కోసం, చర్చిలు కట్టుకోవడం కోసం, మసీదులు కట్టుకోవడం కోసం ఆనాడు జిల్లా కలెక్టర్ పర్మిషన్ కావాలని అనేవారు. కానీ కేసీఆర్ గారు విప్లవాత్మకమైన రీతిలో అట్లా వద్దు, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటే చాలు, మతపరమైన స్వేచ్ఛ ఆర్టికల్ 25 రాజ్యాంగంలో అందరికీ ఇచ్చిందని చెప్పేసి ఆ విధంగా మరి కేసీఆర్ గారు అన్ని మతాలను సమానంగా చూసే ప్రయత్నం చేశారు. వారు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ విషయంలో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విషయం మేము జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా చాలా సంతోషపడ్డారు. ఇక చివరిగా మరి 2007లో జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ ఇంతకు ముందే చెప్పింది, రిజర్వేషన్లను మతంతో కలపకండి, మతం వేరే, మత విశ్వాసాలు వేరే, రిజర్వేషన్ ఫలాలు వేరే, కులం వేరే. కానీ ఆ 2007లో మరి మతాన్ని రిజర్వేషన్ నుంచి డీలింక్ చేయమని, విడదీయమని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉన్నది. మరి ఇవాళ వాళ్ళు ఏమి దీని గురించి ఊసేలేదు. వాళ్ళు ఎవరు మాట్లాడు, ఇంతమంది మా పెద్దలు వదిరాజు రవిచంద్ర గారు చెప్పినట్టుగా 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరు కూడా జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ ముందు వచ్చి ఈ లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధలు చెప్పే ప్రయత్నం ఏ మాత్రం కూడా చేయలేదు. కేవలం ఈ దేశంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణలో ఉండే వీళ్ళే కాదు, దేశంలో ఉండే అందరూ దళిత క్రైస్తవుల వాయిస్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. మరి ఆ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మరి రాజ్యాంగాన్ని రక్షించే అవకాశం, ఎస్సీ వర్గాలకు మతపరమైన స్వేచ్ఛనిచ్చే అవకాశం, ఆ విషయాన్ని జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ముందు, దేశ ప్రజల ముందు పెట్టే ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మరి నిన్న భారత రాష్ట్ర సమితి దృష్టికి ఈ దళిత క్రైస్తవుల బాధలన్నీ తీసుకొచ్చిన రకరకాల మరి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆర్గనైజేషన్ యొక్క ప్రతినిధులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికీ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.